హలో అండి. పన్నీర్ శాండ్విచ్ అనమాట ఇది. జస్ట్ 5 మినిట్స్‌లో అయిపోతుంది. దీనికి బటర్ కానీ, చీజ్ కానీ మనకు అక్కర్లేదు. ఓవెన్ కూడా అక్కర్లేదు. ప్యాన్ మీద చాలా టేస్టీగా ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం నేను బ్రౌన్ బ్రెడ్ ఉపయోగించాను. మీకు అవకాశం ఉంటే ఏ ఫ్రెష్ బ్రెడ్ అయినా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. కానీ బ్రౌన్ బ్రెడ్ అనేది విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది దాంట్లో. సో ఇట్ ఈస్ వెరీ బెనిఫిషియల్ అనమాట. మనకి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా పెరగకుండా బ్రౌన్ బ్రెడ్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. ఇట్ ఈస్ హెల్దీ కాబట్టి మీరు దీన్ని ట్రై చేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ కుకింగ్ ఆయిల్ యాడ్ చేశాను. యాడ్ చేసి అందులో సన్నగా పొడవుగా తరిగినటువంటి ఉల్లిపాయలు వేశాను. స్లైసర్ కనుక తీసుకొని దానికి చక్కగా మనం ఆనియన్స్ని బాగా స్లైస్ చేస్తే ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి. ఆ తర్వాత క్యాప్సికమ్ ఒక నైఫ్ తీసుకొని సన్నగా పొడవుగా ముక్కలు కట్ చేసి క్యాప్సికమ్ యాడ్ చేశాను. పావు చెంచా ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలాలు, పావుబాజీ మసాలా, చోలే మసాలా నేను 2 పించెస్ యాడ్ చేసి దాంట్లో అవకాశం ఉంటే కొంచెం దాల్ తడక మసాలా కూడా ఒకటి బాగుంది. మనం వెజిటేరియన్ ఛానల్ కాబట్టి గరం మసాలా మనకి ప్రామినెంట్ అనమాట. ఇందులో యాడ్ చేసుకున్నాను. అల్లం వేయలేదు. సన్నగా తరిగినటువంటి 2-3 వెల్లుల్లిపాయలు అయితే వేశాను. అవి కూడా టేస్టీగా ఉందన్నమాట. కొంచెం మనకి అరోమా అనేది బాగుంటుంది, గార్లిక్ అరోమా. ఆ తర్వాత ఇందులో మనం ఒక పావు కప్పు సన్నగా తరిగినటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. అయితే ఉడుకుతుండగానే ఒక పావు చెంచా రెడ్ చిల్లీ సాస్, ఒక చెంచా టొమాటో కెచప్ లేదా టొమాటో సాస్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా కూడా పర్వాలేదు. అవి వేసుకొని దాంట్లో మనం ఉడకనివ్వాలన్నమాట. అదే ఇందులో టేస్ట్ ఇంగ్రీడియంట్. మనం ఆ వెజిటబుల్స్ అన్నీ కూడా టమాటో కెచప్లో ఉడికిస్తాం కదా, ఆ ప్యూరీ అనేది వీటికి బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది. మీరు టమాటో కెచప్ అనేది ఒక్కసారి మీరు గూగుల్లో కానీ నా ప్రీవియస్ ఎపిసోడ్స్లో కానీ చెక్ చేసుకొని ఇంట్లోనే మీరు టమాటా ప్యూరీ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా ఒక 15 డేస్ అది ఉంటుంది. వెనిగర్ యాడ్ చేస్తే అప్పుడప్పుడు మన శాండ్విచ్లో ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత మూత పెట్టేసి ఆ స్టఫింగ్ అంతా కూడా బ్రెడ్ మీద నేను స్ప్రెడ్ చేసి స్టవ్ మీద ప్యాన్ మీద మనం నాన్ స్టిక్ వేర్ అనుకోండి పర్వాలేదు. లేదు అంటే కనుక మనం ఏం చేయొచ్చు అంటే ఒక కుకింగ్ ఆయిల్ బ్రష్ తీసుకొని ప్యాన్ అంతా కూడా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని స్ప్రెడ్ చేసిన దాని మీద చక్కగా లో ఫ్లేమ్లో అయితేనే బెటర్ అండి. బ్రెడ్ పెట్టేసి మూత పెట్టాలి. ఒక 1 మినిట్ తర్వాత ఖచ్చితంగా మనం అటు ఇటు తిప్పాలి, లేదంటే తొందరగా ఉడికిపోతుంది. అయితే ఈ లోపల మనం స్టఫింగ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ కర్డ్ మనం మంచిగా ఫ్రెష్ కర్డ్ తీసుకొని ఆ కర్రీ మీదే మనం వేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు బ్రెడ్ మీద కనుక స్ప్రెడ్ చేస్తే పెరుగు అనేది బ్రెడ్ అనేది విడిపోతుంది. అలా కాకుండా కర్రీ మీద మాత్రమే మనం కర్డ్ పెట్టి దాన్ని మనం జస్ట్ అటు ఇటు గోల్డెన్ బ్రౌన్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. దానిపైన నేను ఏం చేశానంటే ఈ యొక్క జలపానోస్ అంటాము, ఒక రకమైన పచ్చిమిర్చీలు అనమాట. అవి చాలా మంచివి, హెల్త్కి చాలా మంచిది. అది మనకు ఆన్లైన్లో దొరుకుతాయి. మీకు లేకపోతే అవకాశం వాటిని వదిలేసేయండి. అవి పొటాషియం రిచ్ అనమాట. హెల్దీ హార్ట్ బీట్కి బాగా హెల్ప్ చేస్తాయి. రెగ్యులర్గా పచ్చిమిర్చీలు కూడా, అది కూడా ఒక బ్రాండ్, ఒక బ్రీడ్ ఆఫ్ మిర్చి జలపానోస్ని వెనిగర్లో వాళ్ళు ఎక్కువ రోజులు ఉంచుతారు. అది మనకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మంచిది. అండ్ తందూరి మయోనైజ్ అనేది నేను రెగ్యులర్గా ఎప్పుడూ ఇష్టపడని చెప్పట్లేదు. ఒకసారి పన్నీర్కి తందూరి మయోనైజ్ కాంబినేషన్ బాగుంది. ఇంకొకటి ఏంటంటే పన్నీర్ ఎప్పుడు కూడా బ్లాక్ పెప్పర్తో బాగుంటుంది. కొంచెం బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకొని పన్నీర్తో మనం కాంబినేషన్ చాలా రుచిగా ఉంటుందన్నమాట. పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి పన్నీర్ రెసిపీస్ని, వాళ్ళు హెజిటేట్ చేయరు. మనం కొంతమంది ఏంటంటే పిల్లలు ఎక్కడ ఆరోగ్యం పాడైపోతుందో అని వాళ్ళని బలవంతంగా బాధ పెట్టి ఏడిపించి 4 కొట్టి మరీ ఫుడ్ పెడతాం కదా. అదంతా అక్కర్లేదండి. ఈ జనరేషన్లో మనకి కుకింగ్ ఛానల్స్ మల్టిపుల్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఏమి ఇష్టం అవుతుందో గమనించుకొని వాళ్ళకి ఇష్టమైనట్టుగా మనం ప్రిపేర్ చేస్తే ఫుడ్ అనేది వాళ్ళు చాలా ఇష్టంగా తినే ఒక గొప్ప విషయం అనమాట. అది వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తినాలి. నేను గమనించింది పిల్లలందరూ కూడా ఈ యొక్క పన్నీర్ రెసిపీస్ని చాలా బాగా ఇష్టపడతారు. ఆ పిజ్జా కానీ పన్నీర్ పిజ్జాస్ కానీ సార్. సో ఎవరైతే కొద్దిగా వీక్గా ఉన్నారనుకున్న వాళ్ళకి విటమిన్ B12 అనేది చాలా ఎక్కువగా ఉండేది పన్నీర్లో, పాలల్లో, పెరుగులో అండ్ ఆల్ ద మిల్క్ ప్రోడక్ట్స్లో ఎక్కువగా ఉంటుంది. సో టోఫు పన్నీర్ కానీ ఇలా మరి ఏదైనా కూడా ఆ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి మనం ఎక్కువగా ఇవ్వడం వల్ల పిల్లలకి మెటబాలిక్ రేట్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా ఆడుకోవడంలోనే ఉంటారు కాబట్టి ప్లే గ్రౌండ్స్లో
ఇన్స్టెంట్ ఎనర్జైజర్గా కూడా ఈ పన్నీర్ శాండ్విచ్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. ఎవరైతే స్కూల్ గోయింగ్ పిల్లలు ఉంటారో వాళ్ళకి మీరు చక్కగా బాక్స్లో కనుక ఇది పెడితే వాళ్ళు హ్యాపీగా కంప్లీట్ ఫుడ్ అనేది తినేస్తారు. ఎందుకంటే పాపం స్కూల్లో వాళ్ళు ఆ అట్మాస్ఫియర్లో కంప్లీట్గా ఫుడ్ తినరు. ఆ డే మొత్తంలో వాళ్ళు ఎక్కువగా టైం స్కూల్లో స్పెండ్ చేస్తారు. అలాంటి వాళ్ళకి కిడ్స్ రెసిపీగా కూడా ఇది చాలా బాగుంటుందన్నమాట. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది మనం ఒక చపాతీతో కూడా తీసుకోవచ్చండి. రోటీకి కూడా బాగుంటుంది ఈ కర్రీ అనేది. రోటీకి కాంబినేషన్గా కూడా చాలా బాగుంటుంది. 2 పుల్కాలు కానీ, మనం బటర్ నాన్స్ కానీ, లేదంటే ఏదన్నా మామూలు రోటీకి కూడా ఈ కర్రీ అనేది కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఇక్కడ పన్నీర్ నేను ఏం చేశానంటే చేత్తో మ్యాష్ చేసి కర్రీ చేసేటప్పుడు వేసేసి మూత పెట్టా. అదే పన్నీర్ బుర్జీ అనమాట. అంటే బుర్జీ అంటే ఏం లేదండి, ఎగ్ వైట్ ఎలా అయితే మనం బీట్ చేసి వేస్తాం కదా, సేమ్ పన్నీర్ బుర్జీ కూడా అలాగే చాలా తొందరగా అయిపోతుంది కుకింగ్. అందుకే చెప్తున్నాను. ఆవకాయ పప్పుని ఛానల్ మనం ఏం కోరుకుంటున్నామంటే ఆన్లైన్లో ఎడిటింగ్ ప్రాసెస్లో చాలా ఈజీగా అనిపిస్తుంది. కిచెన్లోకి వెళ్ళాక కొన్ని డిఫికల్ట్గా ఉంటాయి. అలా డిఫికల్టీ లేకుండా ది డెడ్లీ ఈజీ, మోస్ట్ ఈజీ రెసిపీస్, బాగా టేస్ట్ ఛాలెంజింగ్ రెసిపీస్ తీసుకున్నా. నేను కూడా చూస్తా, అన్ని కుకింగ్ ఛానల్స్ చూస్తా, కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటా. చేసినప్పుడు ఏమవుతుందంటే నేను ఫేస్ చేసిన డిఫికల్టీ చెప్తాను మీకు. శనగపిండిలో కనుక మీరు వాటర్ కొన్ని పొరపాటున పోసినా మొత్తం జార్ అయిపోతుంది. మనం అనుకున్నది 50 గ్రామ్స్ అయితే 100 గ్రామ్స్ కలపాల్సి వస్తుంది. రెండోది ఏంటంటే వెయింగ్ మెషిన్ లేకపోతే మనం ఇప్పుడు మైదా పిండి బోండాలు అనుకోండి, 1 కప్పు తీసుకుంటే వాటర్ యాడ్ చేయంగా అది పలచబడుతూ ఉంటుంది. దానికి 2 కప్పులు యాడ్ చేయాల్సి వస్తుంది. అందుకనే వెయింగ్ మెషిన్ అనేది అలవాటు చేసుకుంటే కిచెన్లో నాకు అక్కర్లేదండి. నేను చాలా ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళకి అనుభవం ఎంతో నేర్పిస్తుంది. బిగినర్స్ గురించి చెప్తున్నా. ఎప్పుడైతే వెయింగ్ మెషిన్ అనేది ఉంటుందో మీ దగ్గర 1 కప్పుకి ఎన్ని వాటర్ పడతాయి అనేది మనకు ఒక అలవాటు ప్రకారం తెలుస్తుంది. అప్పుడు రెసిపీ అనేది ఎప్పుడు వండినా ఒకేలాగొస్తుంది. అది ఒక యూస్ఫుల్ టిప్ అనమాట. కుకింగ్ అనేది అందరూ చేస్తారు, కానీ ఎక్స్ట్రాడినరీ టేస్ట్ అనేది ఎలివేట్ చేయడం కూడా ఫైన్ ఆర్ట్స్లో ఒక ఆర్ట్. మోస్ట్ సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్స్ అండ్ ఆల్సో టేస్ట్ ఈజ్ నెవర్ ఫార్ టు న్యూట్రిషన్, టేస్ట్ ఈజ్ నోవేర్ కాంప్రమైజ్డ్ అని మనం కొన్ని కాన్సెప్ట్స్ పెట్టుకున్నాం. అందులోనే నేను భాగంగానే మొత్తం మీరు గమనిస్తే చాలా ఈజీగా, చాలా సింపుల్గా అయ్యే రెసిపీస్ని మాత్రమే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే కుకింగ్ అనేది డిఫికల్ట్ టాస్క్. తినటం ఎంత ఈజీయో కుకింగ్ మాత్రం అంత డిఫికల్టీ రాకపోతే, లేదంటే లాజిక్స్ తెలియకపోతే సింపుల్ అండ్ ఈజీ టెక్నిక్స్ తెలుసుకోవడం. ఏంటండి సింపుల్ అంటారంటే మీరు ఒక్కసారి మినపవడ ట్రై చేయండి. పెరుగువడ వస్తుందా మనకి చేయడం? అంత ఈజీయా? మినపవడల షేప్ కుదరడం అందరికీ కుదురుతాయా? నూనె గుంజకుండా వస్తాయా? సో ఇవన్నీ లాజిక్సే. ఎందుకంటే పిండి పట్టేటప్పుడు ఎక్కువసేపు నానబెట్టాలి మినప్పప్పు. దాన్ని మనం రుబ్బేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బటర్ పేపర్ యూస్ చేయాలి. జాగ్రత్తగా ఆయిల్లో వేయాలి. ఆయిల్ మీద పడకూడదు. తీసేటప్పుడు ఎక్కడ ఆయిల్ గుంజుతుంది, లో ఫ్లేమా హై ఫ్లేమా? హై ఫ్లేమ్లో అయితే ఒక్కొక్కసారి బయట బ్రౌన్గా మాడిపోతుంది, లోపల ఉడకదు. ఇవన్నీ కరెక్టేనా? కిచెన్ హెజార్డ్సేనా ఇవన్నీ? మనం ఏదో చేయబోయి ఏదో అవుతుంది కుకింగ్లో. అందుకనే మీరు నా ఛానల్ గమనిస్తే ప్రతిదీ నేను ఒకప్పుడు చిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యానండి. కొంచెం నాకు ఇప్పుడు అనుభవం వచ్చేసింది. మనం ఛానల్ రన్ చేస్తున్నామంటే కొత్త మనం ఎక్కడో స్టేబుల్ అయినట్టే. అప్పటికి జరుగుతుంది, 1-2 జరగవని ఏం కాదు. ఎలా అంటే ఇదే ఈ ఇంగ్రీడియంట్స్ ఏమైపోతాయంటే కేజీ బెండకాయలు కట్ చేసినా కూర కొంచెం అవుతుంది, లేదంటే మనం కొంచెం స్టార్ట్ చేసుకునే పిండ్లు ఎక్కువైపోతాయి. ఇంకొక యూస్ఫుల్ టిప్ చెప్తా. ఒకప్పుడు అంటే మనకి కుకింగ్ అనేది ఒక మార్నింగ్ ఈవినింగ్ మాత్రమే ఏదో పని అదొక పెద్ద పని అనుకొని చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఎప్పటికప్పుడు చేసుకోగలుగుతున్నాం కాబట్టి తక్కువ క్వాంటిటీలో